నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శివం ప్రశాంతం అమృతం తాత్పారంచ బ్రహ్మ. మంగళకరుడు, ప్రశాంత స్వరూపుడు, అమృత స్వరూపుడైన దైవం పరమేశ్వరుడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏకరూపాన ఉండే దైవాన్ని శాశ్వతుడని అంటారు. ఈ లక్షణాలతో అలరారే దైవం పరమేశ్వరుడు. అలాంటి పరమేశ్వరుని ఏకీకృత స్వరూపం లింగాకృతి. అయితే ఆ ఆకృతికి ఎన్నో నామధేయాలున్నాయి. మరెన్నో నామాంతరాలు, దివ్య ప్రదేశాలు స్థిరపడ్డాయి. ఆ కోవలోనిదే అఖండ గౌతమి గోదావరి పుణ్య తరంగిణీ తీర్థ తీర గోష్పాద క్షేత్రంలో వెలసిన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి సన్నిధానం. గౌతమ మహర్షి తపోస్థలిగా విఖ్యాతి పొందిన పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో సుందరేశ్వరుడు సుందర సమ్మోహనంగా భాసిల్లుతున్నాడు. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. లింగార్చనాత్ పరధర్మో నాస్తి నాస్తి మహీతవే. ఈ భూలోకాన లింగారాధన అత్యంత ఉత్కృష్టమైనది. అందుకే సనాతన సంప్రదాయ ఆరాధనా సంస్కృతిలో లింగ పూజకు విశేష ప్రాధాన్యం ఉంది. ఋషి పరంపరలో ప్రఖ్యాతిగాంచిన గౌతమ మహర్షి ఆశ్రమస్థలిగా ప్రస్తుత కొవ్వూరు పట్టణానికి విశిష్టత ఉంది. గోష్పాద క్షేత్రంగా, గౌతమ మునివాటికగా అనేక పురాణాలలో ఈ ప్రదేశ ప్రస్తావన ఉంది. గౌతమ మహర్షి అమేయ గోసేవ, అనంతమైన శివభక్తి తత్పరత వల్ల బాలా త్రిపుర సుందరి, సుందరేశ్వర స్వామివార్లు స్వయంభూలుగా ఈ క్షేత్రంలో సాకారమయ్యారు. త్రయంబక జతోద్భూతే గౌతమస్య అఘనాశిని సప్తధా సాగరం యాంతి గోదావరి నమోస్తుతే. పావన గోదావరి నదీ తీరం ఎన్నో క్షేత్రాలకు, మరెన్నో దివ్య ప్రదేశాలకు ఆలవాలం. గోదావరి జన్మించిన నాసికా త్రయంబకం నుంచి సముద్రంలో గోదావరి సంగమించే అంతర్వేది వరకు గోదావరి తీరంలో ఎన్నో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అలరాడుతున్నాయి. ఆ పరంపరలోనిదే పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పద క్షేత్ర విలసిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సుందరేశ్వర స్వామి. సకల కల్మషాల్ని కడిగే సావేరి, సమస్త శుభాల్ని అనుగ్రహించే దేవేరి, రసరమ్య పావన జరి గోదావరి. సంస్కృతి సంప్రదాయాలు, ఆధ్యాత్మిక కళా వారసత్వ సంపదకు సజీవ తార్కాణమై గోదావరి నిలుస్తోంది. తెలుగువారి జీవన సుధ, తెలుగు లోగిలి, కళా సాంస్కృతిక ఆధ్యాత్మిక సత్కథ గోదావరితో ముడిపడి ఉన్నాయి. అలాంటి పావన గోదావరి ఒడ్డున నెలకొన్న ఈ గోష్పద క్షేత్రం ప్రశాంత వాతావరణానికి, ఆధ్యాత్మిక జవజీవాలకు పెన్నిధిగా వర్ధిల్లుతోంది. సుదూరంగా కొవ్వూరు, రాజమండ్రి పట్టణాల్ని కలిపే గోదావరి వంతెన ఆత్మ పరమాత్మల్ని అనుసంధానం చేసే భక్తికి చిహ్నమై భాసిల్లుతోంది. గోష్పద క్షేత్రంగా పురాణ ప్రఖ్యాతిగాంచిన ఈ పుణ్యస్థలి కాలక్రమంలో గోవూరుగా, తదనంతరం అక్షర భ్రంశం వల్ల కొవ్వూరుగా స్థిరపడింది. ఇప్పటికీ సంప్రదాయ సనాతన ధర్మాచరణ పరులు ఈ పట్టణాన్ని గోవూరుగానే వ్యవహరిస్తున్నారు. గౌతమ మహర్షి తన ఆశ్రమ ప్రాంగణంలో
1,00,000 గోవుల్ని పోషించేవాడంటారు. గోపాదాలతో పునీతమైన ఈ ప్రదేశం గోష్పద క్షేత్రంగా వర్ధిల్లుతోంది. సకల దేవతల సమగ్ర స్వరూపం గోమాత. అలాంటి 1,00,000 గోవులు ఏకకాలంలో ఒకే లోగిలిలో నివసించిన క్షేత్రం ఈ గోష్పాద క్షేత్రం. గౌతముని తపోశక్తి వల్ల ఈ క్షేత్రంలో నాగలి పట్టకుండా, భూమిని దున్నకుండా కేవలం ధాన్యరాశులు వెదజల్లినంత మాత్రాన కొద్ది క్షణాల్లో పంట పండి చేతికొచ్చేది. సద్య ఫలక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ క్షేత్రం ఎన్నో పురాణ గాథలతో ముడివడి ఉంది. గౌతమ మహర్షి మహా తపశ్శక్తి సంపన్నుడు. 1,00,000 గోవుల్ని నిత్యం పరిరక్షించి ఆ గోమాతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందాడు. గోమాతల అనుగ్రహం వల్ల ఈ క్షేత్రంలో దున్నకుండానే పంట పండేదని చెప్తారు. ఓ సందర్భంలో 12 సంవత్సరాలు వరుసగా కరువు రావడంతో మునులు, మహర్షులు గౌతముని ఆశ్రయించి తమ ఆకలి బాధను నివారించమని వేడుకున్నారు. వారందరినీ సాదరంగా ఆహ్వానించి ఆశ్రయం ఇచ్చి గోమాతల అనుగ్రహంతో వారిని సంతుష్టాంతరంగుల్ని చేశాడు. గౌతమ మహర్షి దానశీలతను, ఘనతను వీక్షించిన ఈర్ష్యాపరులు ఓ మాయాగోవును సృష్టించారు. ఆ మాయాగోవు సుక్షేత్రమైన పంట పొలాల్ని ధ్వంసం చేస్తుండగా గౌతముడు దర్భతో అదిలించాడు. దాంతో ఆ మాయాగోవు మృత్యువాత పడింది. గౌతమునికి గోహత్యా పాతకం చుట్టుకుంది. దాంతో గౌతముడు నాసికా త్రయంబకం వెళ్లి తపస్సు చేయగా త్రయంబకేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని తన గోహత్యా దోషాన్ని నివారించుకుని వృద్ధ గంగను వరానుగ్రహంగా పొందాడంటారు. ఆ వృద్ధ గంగను తనతో పాటు తీసుకెళ్లాడు. ఆ గంగే గౌతమిగా, గోదావరిగా విఖ్యాతిగాంచింది. ఇలాంటి దివ్యగాథతో ముడిపడిన ఈ క్షేత్రంలో సుందరేశుడు, బాలాంబిక ఒకరి తపః వల్ల మరొకరు ఆవిష్కారమై గౌతమ మహర్షిని అనుగ్రహించారు. గౌతమ మహర్షి బ్రహ్మ మానస పుత్రులలో ఒకరు. మోహ వ్యామోహాలు లవలేశమైనా లేని మహితాత్ముడు. బ్రహ్మదేవుని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందిన మహర్షి ఆకాశగంగను దివి నుండి భువికి తీసుకొచ్చి గోదావరి నదిని లోకానికి అందించిన తపో సంపన్నుడు. హనుమ తల్లి అయిన అంజనాదేవి తండ్రి గౌతమ మహర్షి. షడ్దర్శనాలలో ఒకటైన న్యాయశాస్త్రాన్ని గౌతమ మహర్షి ప్రతిపాదించాడు. అలాంటి విశిష్టమైన మహర్షి గౌతముని తపఃఫలంగా సుందరేశ్వర స్వామి ఈ క్షేత్రంలో స్వయంభూలింగమూర్తిగా దర్శనమిస్తున్నాడు. గోపాదాల సవ్వడిలో పునీతమైన ఈ సన్నిధిలో సుందరేశ్వర స్వామి గర్భాలయంలో సర్వాలంకార శోభితంగా దర్శనమిస్తాడు. సుందర వదన ఆకృతిని లింగాచ్ఛాదనంగా ధరించి స్వామి సుందరేశ్వరునిగా సార్థక నామధేయునిగా ప్రకటితమవుతున్నాడు. లోకంలో సుందరాలన్నింటికీ సుందరుడు సుందరేశ్వరుడు. తేజస్సు, ఓజస్సు, యశస్సు కలగలిసి సుందరేశ్వరుడు శుభంకరునిగా, భక్తవ శంకరునిగా దర్శనమిస్తున్నాడు. వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరా
కాశీలో జీవి తుది శ్వాస విడిస్తే ముక్తి లభిస్తుంది. నర్మదా తీరంలో తపస్సు చేస్తే ఫలసిద్ధి ఏర్పడుతుంది. కురుక్షేత్రంలో దానం చేస్తే సత్వర ఫలితం చేకూరుతుంది. గోదావరి నదిలో స్నానమాచరిస్తే తక్షణ పుణ్యఫలం సిద్ధిస్తుందనేది పురాణోక్తి. అలాంటి పావన గోదావరి ధరణ నెలకొన్న ఈ క్షేత్రం క్షిప్రప్రసాద క్షేత్రంగా విఖ్యాతి పొందింది. ఈ క్షేత్ర దర్శన మాత్రానే ఎంతో ఫలం చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయ సమక్షంలోనే జగన్మాత జగజ్జనని బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తుంది. సర్వ కళలు ఏకోన్ముఖమై సమస్త సిరుల ధారిగా బాలాంబిక శోభిల్లుతుంది. పద్మపీఠికపై నెలకొన్న పరమ పావన కల్పవల్లి శ్రీచక్ర సంచారిణిగా వర్ధిల్లుతోంది. అమ్మవారి పాదపీఠ సమక్షంలో ఉన్న శ్రీచక్రానికి భక్తులు కుంకుమార్చనను నిర్వహించుకొని జ్ఞానవల్లి సముల్లాసిని అయిన బాలాంబ దివ్యకృపను అందుకుంటారు. గోష్పద క్షేత్రంలో స్ఫటిక లింగేశ్వర ఆలయం మరో ప్రత్యేక ఆకర్షణ. స్వచ్ఛ స్ఫటిక నిర్మల మూర్తిగా స్ఫటిక లింగమూర్తి దర్శనమిస్తాడు. దివ్య కాంతుల్ని వెదజల్లే ఈ లింగాకృతిని దర్శిస్తే చాలు మనసులోని కల్మషాలు నివారణ చెందుతాయి. సర్వకామ్యప్రదంగా స్ఫటిక లింగాకృతిని భావిస్తారు. తీర్థ స్నాన సహస్రకోటి ఫలదం శ్రీ శంభు పాదోదకం. సహస్రకోటి తీర్థ స్నానాలు ఆచరించిన ఫలితం శివలింగ పాదోదకం వల్ల సిద్ధిస్తుంది. శివానుగ్రహంతో ఉద్భవించిన శివ పాదోదకం గోదావరి. అలాంటి గోదావరి తటాన శివలింగ దర్శనం, ఆరాధనం భక్తులకు సమస్త శుభ ఫలితాలకు కారకమవుతుంది. ఈ నది ఒడ్డునే ఉన్న నాగదేవతామూర్తులను భక్తులు గోదావరి జలాలు, గోక్షీరంతో అభిషేకిస్తారు. గోష్పాద క్షేత్రమైన కొవ్వూరు శ్రీ సుందరేశ్వర స్వామి దివ్య సన్నిధి పలు ఉపాలయాల సమాహారం. సూర్యనారాయణ స్వామి, లక్ష్మీ గణపతి, విజయదుర్గాదేవి, గాయత్రీదేవి, అభయాంజనేయ స్వామివారి మందిరాలు ఈ లోగిలిలో నెలకొని ఉన్నాయి. సర్వదేవతా సన్నిధిగా వెలిసిల్లుతోన్న గోష్పద క్షేత్రం భక్తులకు సమస్త శుభాల పుణ్యపేటి. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్ష భగవానుడైన కర్మ సాక్షి, కాలరూపుడు, లోక పూజనీయుడైన తిమిరాంతకుడు శ్రీ సూర్యనారాయణ స్వామి అర్చామూర్తిగా ఛాయా ఉషాదేవి సమేతంగా దర్శనమిస్తాడు. తం సూర్యం ప్రణమామ్యహం. ప్రతినిత్యం సూర్యస్మరణ, తూర్పు దిశగా నమస్కార ముద్రను ప్రదర్శించడం వల్ల ఆరోగ్య సిద్ధి, కార్యలబ్ధి చేకూరుతాయి. ఇదే లోగిలిలో లక్ష్మీ గణపతి సన్నిధి ఉంటుంది. గణపతి సమక్షంలో ఉండే లక్ష్మీదేవి విష్ణుపత్ని లక్ష్మి కాదు, గజాననుని ఉపాసనాశక్తి.
ఈ సన్నిధానంలోనే శ్రీ ఆంజనేయ సహిత కోదండ రామస్వామి వారి నెలవును భక్తులు దర్శించుకుంటారు. స్వామి భుజస్కంధాలపై సీతారామ లక్ష్మణులు విలసిల్లినట్టుగా ఇక్కడ విగ్రహాకృతుల ఏర్పాటు ఉంటుంది. విజయాలన్నీ ప్రసాదించే విజయదుర్గాదేవి అష్టభుజాలతో మందిరంలో తేజరిల్లుతుంది. సజ్జన శుభకారిణిగా, దుర్జన భయంకరిణిగా దుర్గాదేవి అష్టభుజామూర్తిగా ప్రకటితమవుతుంది. వేదానుగ్రహదాయిని వేదమాత గాయత్రీదేవి మందిరం ఈ ఆలయానికి మరో ఆకర్షణ. పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. సంజీవ పర్వతాన్ని తెచ్చి లక్ష్మణ ప్రాణదాతగా, రామానంద కారకునిగా, సీతా శోకనాశకునిగా హనుమ ఖ్యాతిగాంచాడు. ఆ రీతిలో అభయాంజనేయునిగా స్వామి ఇక్కడ దర్శనమిస్తాడు. కాలజ్ఞాని, తత్వదర్శి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠం ఈ ఆలయం సమీపంలోనే నెలకొని ఉంటుంది. భక్తులు ఈ మఠాన్ని దర్శించుకుంటారు. దేవత్వం లోకపాలత్వం, ఋషిత్వం దానవేశత, లోకేశ్వరత్వం మీసత్వం లింగస్యాభ్యర్చనాద్భవేత్. దేవత్వం లోకపాలన దక్షత, ఋషిత్వం లోకేశ్వరత్వం, ఈశత్వం విద్యాధరాది సకలాధిపత్యం, సర్వసుఖాలు సమస్త శుభాలు శివార్చన వల్ల, శివానుగ్రహం వల్ల చేకూరుతాయి. అలా పరమశివుని అనుగ్రహాన్ని పొందిన గౌతమ ముని దివ్య ఋషిత్వాన్ని అందుకున్న భవ్యస్థలి గోష్పద క్షేత్రం. విజయవాడ నుండి రైలు, రోడ్డు మార్గాల్లో ఏలూరు మీదుగా కొవ్వూరు చేరుకున్న భక్తులు అక్కడ గోదావరి నదీ తీరాన ఉన్న శ్రీ గోష్పాద క్షేత్రం దర్శించుకుంటారు. ఆకాశదత్ సర్వగతశ్చ పూర్ణః శివః. ఆకాశం వలె అంతటా వ్యాపించటం వల్ల శివస్వరూపం పరిపూర్ణమైనదని శృతివచనం. నిర్గుణ సాకారపరంగా పరిపూర్ణ దైవం ఈ సదాశివుడు. అలాంటి శివ పరమాత్మ సుందర సుమనోహరునిగా, సుందరేశ్వరునిగా బాలాంబికతో గోష్పాద క్షేత్రంలో విలసిల్లుతున్నాడు. ఆ ఆది దంపతుల దివ్యకృపా విశేషాల్ని సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.